ఫ్రమ్ 10th క్లాస్. అందరూ టైం వేస్ట్ చేసుకోకుండా ఏ రోజు పనిని ఆ రోజు చేసుకొని పెండింగ్ చేయకుండా ఉండాలి. షెడ్యూల్ అనే ఒక టైం టేబుల్ పెట్టుకొని మన గోల్ వాల్ పైన రాసుకొని పెట్టుకోవాలి. గుడ్. నెక్స్ట్ బ్యాంక్ మేనేజర్ వస్తాడు. స్టూడెంట్స్ సార్, మనం ప్రాక్టీస్ చేసుకున్నాం అంటే ఇప్పుడు మన గోల్ రీచ్ కావడానికి మనం ఫస్ట్ ఇప్పుడు మన ఇంజనీరింగ్ అయినా ఏదైనా కానీ ఫస్ట్ అక్కడ మనం రాసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలంటే మంచి ఒక పేపర్ రాసుకొని లేకపోతే షెడ్యూల్ అనే పెట్టుకొని మనం రోజు లేచేటప్పుడు మనం ఎక్కడికి అడుగుతాం మనం అక్కడ పేస్ట్ చేసుకోవాలి. అక్కడ పేస్ట్ చేసుకొని మనం ఎప్పుడు లేచేటప్పుడు మనం పొద్దుగా లేచినాక మనం చూస్తాం, నాకు ఈ గోల్ నాకు చేయాలి, దీని మీద మనం ప్రాక్టీస్ చేయాలి, షెడ్యూల్ పెట్టుకోవాలి అని మనకు అప్పుడే వచ్చేస్తుంది. అంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అది ఎట్లా చేయాలో. ఫస్ట్ మనం 10th అయిపోయినాక ఏమేమి తీసుకోవాలో, అట్లా తీసుకున్నాక ఏమేమి జరుగుతుందో, తీసుకున్నాక మనం ఎంత ప్రాపర్గా జాబ్ టక్కన ఎట్లా తెచ్చుకుంటాము అంటే ముందే మనకు స్కిల్ అర్థమవుతుంది అన్నట్టు. మళ్ళీ మనం ఏదైనా కానీ మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ 21 days to 30 days మధ్యలో మనం మంచిగా ప్రాక్టీస్ చేస్తే హ్యాబిట్స్ నేర్చుకుంటే మనం ఇక మొత్తం అర్థమైపోతుంది అన్నట్టు. ఇక మిగతా ఏదైనా కానీ మనం ఈజీగా మనం డైలీ ప్రాపర్గా ఎట్లా చేస్తామో అర్థమైపోతుంది. 21 days మనం ఏది తప్పకుండా చేస్తామో అది ఎప్పుడే అర్థమైపోతుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు రా. గుడ్ ఈవినింగ్ ఆల్, మై నేమ్ ఈస్ హర్షిని. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. ఏదైనా సాధించాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి. ఏదైనా నేర్చుకోవాలంటే మనం రోజు చేస్తేనే నేర్చుకుంటాం. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా తొందరగా వస్తుంది. ఒక రోజు చేసి ఇంకొక రోజు చేయకపోతే మనం మర్చిపోతాం, మళ్ళీ ప్రాక్టీస్ చేయబుద్ధి కూడా కాదు. ఒక షెడ్యూల్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ఏదైనా గోల్ ఉంటే మనం అది సాధించడానికి చాలా ప్రయత్నాలు చేసి తక్కువ టైంలో మన గోల్ని రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. ఓకే. రెస్పెక్టెడ్ హెచ్ఎం సార్ అండ్ అదర్ సార్స్, మనం ఏదైనా ఫస్ట్ అనుకోవాలంటే ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ 10thలో మన టార్గెట్ 10 GB. దానికి మనం ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని దాన్నే ఫాలో అవుతూ మంచిగా డైలీ చదువుతూ ఆ టైం టేబుల్ని ఫాలో అవ్వాలి. అండ్ మన గోల్స్ని రీచ్ అవ్వాలి అంటే మనం ముందే ఒక 10thలోనే ఒక ప్లానింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎట్లా మన గోల్స్ని ఎట్లా సాధించవచ్చు అనేసి దానికి మనం ముందే ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని మన గోల్ ఏంటి అనేది మనం అనుకొని ఒక దాని పేపర్ పైన రాసేసి బాల్ పైన మిర్రర్ కాడ మనం మిర్రర్లో చూసుకునేటప్పుడు అది మనకు కనబడేటట్టు అట్లా పెట్టుకొని రోజు చూస్తూ ఉంటే మనకి ఇది మనం అవ్వాలనుకుంటున్నాం అని మనకి గుర్తొస్తుంది. సో థ్యాంక్ యూ. ఓకే.